ఇక మొత్తం తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ వస్తే మంత్రి పదవి వస్తుంది అని అనుకునే వాళ్ళు కానీ మొత్తం ఢిల్లీలోనే ఉన్నారు. ఇక వాళ్ళు మొత్తం ఈ లీడర్ని ఆ లీడర్ని వీళ్ళని గెలవడమే సరిపోతూ ఉన్నది. ఇగో హస్తినలో ఆశావహుల సందడి, మంత్రి పదవుల కోసం పలువురు ఢిల్లీ బాట. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండడంతో ఆశావహులంతా హస్తిన బాట పట్టారు. విస్తరణలో కొత్తగా 4గురిని క్యాబినెట్లోకి తీసుకుంటారు అన్న ప్రచారం జరుగుతోంది. దీనిపైన ఇప్పటికే అధిష్టానంతో చర్చలు కూడా జరిగాయని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడంతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపైన విన్నవించడం, పార్టీ అధిష్టానంతో చర్చించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 24వ తేదీన ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు అదే రోజు వెళ్ళగా మరికొందరు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి, పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా ఉన్నారట. ఇక మొత్తం ఆనే ఉన్నారు. ఇక మరి పరిపాలన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, రామచంద్రు నాయక్, మల్రెడ్డి రంగారెడ్డి తదితర ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కూడా ఢిల్లీ వెళ్లారు. ఎంపీలకు మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఇచ్చిన విందుకు కూడా వీరంతా హాజరైనట్టుగా తెలిసింది. ఆశావహుల్లో పలువురు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కూడా కలిసి మంత్రివర్గంలో తమకు అవకాశం కల్పించాలని కోరిండట. 4 పదవులు పోటీలో పలువురట. మొత్తం 6 కదా, 18 మంది మంత్రులు ఉండొచ్చు మన క్యాబినెట్లో. 12 మందిని ఆల్రెడీ తీసుకున్నారు. ఇంకా 6గురు పెండింగ్లో ఉన్నారు. మరి 4 అని రాసి ఇదేం లెక్కను. రాష్ట్ర క్యాబినెట్ విస్తరణలో 6గురిని తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ప్రస్తుతం 4గురిని తీసుకొని మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉంచబోతున్నట్టుగా తెలిసిందట. సో ఇప్పటికైతే 4గురే అట. అందులో ఒక మైనార్టీ లీడర్ కూడా ఎవరు లేరు కాబట్టి, అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఎవరు గెలవలేదు, షబ్బీర్ అలీ కూడా ఓడిపోయిండు. సో కాబట్టి ఆ మైనార్టీకి సంబంధించిన ఒకటి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి దాన్ని సైడ్ పక్కన పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. సో అది ఎమ్మెల్సీలు డిసైడ్ చేసి ఇప్పుడు మార్చిలోనో ఏప్రిల్లోనో మళ్ళీ కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. సో అప్పుడు ఏమన్నా ఒక మైనార్టీని తీసుకొని ఇవ్వచ్చేమో. సో ముందుగా కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ మంత్రి ఇచ్చి 6 నెలల లోపు ఏదైనా ఒక చట్టసభలో వాళ్ళని కూర్చోబెట్టవచ్చు. ఇంకా అవకాశం ఉంటుంది, ఎమ్మెల్సీ ఒకటే ఉంటుంది. సో కానీ అట్లా లేకుండా 4గురికి ఇచ్చి ఇంకొక 2 పదవులను పక్కన పెట్టే అవకాశం ఉందట. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వివేక్కు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చినట్టుగా తెలిసిందట. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కానీ వివేక్ కానీ, నల్గొండ జిల్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అక్కడ ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు బ్రదర్సే. ఇప్పుడు ఒకవేళ నల్గొండ జిల్లా కోటా కింద మీరు ఇవ్వదలుచుకుంటే వేముల వీరేశంకి ఇవ్వండి, మందుల శామిల్కి ఇవ్వండి, దేవరకొండ ఎమ్మెల్యే గిరిజన నేత బాలునాయక్ ఉన్నాడు, బాలునాయక్కి ఇవ్వండి. ఏకైక బీసీ ఎమ్మెల్యే మొత్తం నల్గొండలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీరు అసలు బీసీలకి టికెట్లే ఇవ్వలేదు. గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, అసలు మీరు టికెట్ ఇచ్చిందే ఒకటి, ఆ గెలిచిన ఒక్క ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఉన్నాడు, ఆయనకి ఇవ్వండి. ఒకవేళ ఇవ్వాలనుకుంటే నల్గొండ జిల్లాకి మళ్ళా అదే ఫ్యామిలీ నుంచి, మళ్ళీ అదే వర్గం నుంచి ఎందుకు? వివేక్ ఎమ్మెల్యే, వివేక్ తమ్ముడు ఎమ్మెల్యే, వివేక్ కొడుకు ఎంపీ, ఇంకెంతమందిగా మళ్ళీ ఆయనకు మంత్రి పదవి హామీ ఇవ్వబోతున్నాడు తెలిసిందని మళ్ళా ఎన్ని ఇస్తారు? ఒకే ఫ్యామిలీకి, ఒకే వర్గానికి. ఆల్రెడీ మొత్తం అసలు మాదిగలకు అవకాశమే లేకుండా పోయిందని ఇంకొక వైపున చర్చ జరుగుతూ ఉన్నది. వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం కల్పించవచ్చు కదా. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నందున ఆయన సోదరుడికి చోటు దక్కుతుందా అనే చర్చ ఉన్నా రాజగోపాల్ రెడ్డి విషయంలో అధిష్టానం సానుకూలంగా ఉన్నట్టు పార్టీ ఉన్నత స్థాయి వర్గాల సమాచారం. వివేక్, ఆయన సోదరుడు వినోద్ ఎమ్మెల్యేలు ఉండగా పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి వివేక్ కుమారుడు వంశీకృష్ణ గెలుపొందారు. వివేక్ను మంత్రివర్గంలో స్థానం లభించవచ్చని బలంగా వినిపిస్తోంది. కానీ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈయనకు అవకాశం ఇవ్వాలని ఒక సీనియర్ మంత్రి కూడా గట్టిగా కోరుతున్నారట. సో బేసిక్గా ఈయన బట్టితో చాలా క్లోజ్గా ఉంటారు వీళ్ళంతా. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. అందువల్ల ఆయనకు ఖచ్చితంగా స్థానం దక్కవచ్చని తెలుస్తోంది. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేరు. విపక్షంలో ఉన్నప్పుడు సుదర్శన్ రెడ్డి ఈడీ సహా పలు కేసులు ఎదుర్కొని గట్టిగా నిలబడ్డారని, దీంతో పాటు సీనియారిటీ, ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం, ఇలాంటి అంశాలు ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. సో ఉన్న ఏకైక సీనియర్ లీడర్ నిజామాబాద్ నుంచి, ఎందుకంటే ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆయనకు వచ్చే అవకాశం ఉందట. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి స్పీకర్ ఉండగా అదే జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం, పరిగి ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నారట. ఇద్దరు ఎక్కడ? ఈ రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే,
అండ్ రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే. ఎస్టీల నుంచి ఒకరిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ఇప్పుడే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేదని సమాచారం. ఈ కారణంగానే మంత్రివర్గంలో 2 స్థానాలు ఖాళీగా ఉంచుతున్నట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందట. ఇచ్చేయండి, ఏమన్నాడు తెలుసు ఆయన, రేవంత్ రెడ్డిని ఎట్లా తెచ్చింది అనుకుంటున్నావు? ఆ వీడియో దొరకలేదు ఇప్పుడు నా దగ్గర, కానీ నాకు మొన్న చూపించాడు. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి పోయినప్పుడు ఆ బాన్స్వాడ నియోజకవర్గ నాయకులు ఆ వీడియో చూపించారు. పొట్టు తిట్టిండు, మామూలు తిట్టుడు కాదు అది. అరే తురే అని తిట్టిండిగా రేవంత్ రెడ్డిని. ఇప్పుడు ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారట. ఇంకా పోచారం శ్రీనివాసరెడ్డి క్యాబినెట్ హోదాతో కూడిన పదవి కూడా ఇవ్వడానికి అవకాశం ఉందట. నేను మిమ్మల్ని తిట్టినా కూడా మీకేం లేదన్నట్టు. ఇవన్నీ కామన్గా తుడుచుకుంటూ పోవడమే. సో ఇప్పుడు ఎవరెవరికైతే ఈ మంత్రి పదవులు వస్తున్నాయో ఎక్కడా కూడా ఒక బీసీ ఎమ్మెల్యే పేరు అయితే వినిపిస్తలేదండి. మొత్తం 12 మందిలో 7 ఓసీలే ఉన్నారు. అందులో రేవంత్ రెడ్డితో సహా 4-5 రెడ్లు ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఇంట్లో కొత్తగా వినిపించే పేర్లన్నీ కూడా మళ్ళీ వాళ్ళే ఉన్నాయి. ఒక్క బీసీ ఎమ్మెల్యే పేరు ఇందులో వినిపిస్తలేదు. ఈ లీడర్ ఒక ముదిరాజు, ఎవరు మన ముదిరాజు ఎమ్మెల్యే ఉన్నా కదా, మక్తల్ ఎమ్మెల్యే పేరు, శ్రీహరి పేరు ఒకటి వినిపిస్తున్నది. ఎందుకంటే అది హామీ ఇచ్చారు కాబట్టి, ఎంపీ ఎలక్షన్ల ముందు మరి అది అన్నారు కాబట్టి ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తున్నది. ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు? మొత్తం 12 మందిలో 2 ఉన్నారు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. ఆశ్చర్యం ఏంటంటే 10 సంవత్సరాలుగా పార్టీ కోసం కొట్లాడి, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నిలబడి కొట్లాడిన హార్డ్ కోర్ కాంగ్రెస్ నాయకులకి పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇస్తేనో, పోచారం శ్రీనివాసరెడ్డి కొడుక్కి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తేనో, లేదు వేరే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి సడన్గా వస్తే దానం నాగేంద్ర లాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇంకోటో ఇస్తే వీళ్ళు ఎట్లా డైజెస్ట్ చేసుకుంటారు చెప్పండి? ఎంత ఉడికిపోతుంది, రగిలిపోతారు కదా. మేబీ నేను అనుకోవడం ఒకటి, ఇప్పుడు మొత్తం 4 అంటున్నారు. 4లో మీకు చాలా ఈజీగా అర్థమవుతున్నది, అంటే క్లియర్గా మనకు కనిపిస్తున్నది ఏంటంటే మొత్తం 6 మంత్రి పదవుల్లో, ఒక్క నిమిషం, మొత్తం 6 మంత్రి పదవుల్లో 2 పెండింగ్లో పెడతారట. ఇంకా మిగిలినవన్నీ ఈ 4. ఈ 4లో ఒకటి శ్రీహరి పేరు వినిపిస్తున్నది. ఎవరైనా శ్రీహరి ముదిరాజ్, ఒకవేళ శ్రీహరి ముదిరాజ్కి ఇవ్వకపోతే ఇంకొక ముదిరాజ్ కీలక నేతకి ఇవ్వచ్చు అని తెలుస్తున్నది. నీలం మధు పేరు కూడా ఈ మధ్య ఫోకస్ అవుతా ఉన్నది. మరి చూడాలి ఆయనకి ఎంతవరకు అవకాశం ఉంటుంది ఏంటనేది. సో ఒకటి ఈయనకు పోతే ఇంకొకటి ఎవరికో చెప్తుండే కదా. ఇంకా మిగిలిన ఈ 3లో కోదండరామ్ పేరు కూడా వినిపిస్తున్నది. ఈయనకి కోదండరామ్ గారికి విద్యాశాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఆయనకి ఎమ్మెల్సీ ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టులో నడుస్తున్నటువంటి ఆ కేసు ఎమ్మెల్సీ ఉంది కదా. సో మళ్ళీ సేమ్ వీళ్ళిద్దరినే, ఒక ముస్లిం నాయకుడిని అండ్ దాంతోపాటు కోదండరామ్ గారిని ఇద్దరిని ప్రతిపాదించి, సో ఇద్దరికి అదే కోటా కింద ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇక మిగిలిన 2 ఇక 2లో ఇక మిగతా అంతా తనుకోవాలి. ఇంకా 2 పెండింగ్లోనే ఉన్నాయి. సో చూడాలి ఎవరికి ఇస్తారు ఏంటి అన్నది. మొత్తానికైతే మొత్తం ఢిల్లీలోనే ఉన్నారు. టోటల్ ఆల్మోస్ట్ అందరు లీడర్లు ఢిల్లీలోనే ఉన్నారు.